పబ్లిసిటీ పిచ్చి, తప్పుడు పని ఒప్పు పని అనేటువంటిది తెలియకపోవడం వలన వచ్చినటువంటి పబ్లిసిటీ పిచ్చి కొన్నిసార్లు జైలు పాలు చేస్తుంది. ఒకడికి అప్పిచ్చాడు, అప్పిచ్చినటువంటి తర్వాత అప్పు అవతల అతను తీర్చలేదు. తీర్చనటువంటి వ్యక్తి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఫోన్లో ఇచ్చినటువంటి వ్యక్తి బూతులు తిడుతున్నాడు. ఆ తిడతన్న అతన్ని రా అని చెప్పేసి ఇంటి దగ్గరికి రమ్మనమని చెప్పేసి ఒక కెమెరా పెట్టి కూర్చున్నాడు, సెల్ ఫోన్. ఫైనల్గా అతను ఒకవైపు, రెండో పక్కన అది చూసినటువంటి వ్యక్తి ఎవరైతే అప్పిచ్చాడో అతనే నేనే తీస్తానుంటారా నిన్ను కొట్టి, అది నేను అప్లోడ్ చేస్తాను, నీ బతుకేమవుద్దో చూడని చెప్పి కొడుతూ వీడియో తీశాడు. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఉదంతం. అంటే ఇదివరకు పోలీసులు ఒక నేరాన్ని నిరూపించడానికి సాక్ష్యాల కోసం చుట్టుపక్కల వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ చేత ఓకే చేయించి, లేదంటే కనుక కల్పిత సాక్షుని సృష్టించేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ గొడవక్కర్లా, ఈజీగా వీళ్ళే ఎవిడెన్స్ ఇస్తున్నారు. లేటెస్ట్గా తాండూరు పట్టణంలో డబ్బుల విషయంలో వ్యక్తి మీద దాడి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి రెడ్డి వ్యాపారి రవిని తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చక్కగా సాక్ష్యాలతో సహా ఉన్నాయి కాబట్టి శిక్ష పడేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది.